హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో నెక్లకి డిజైన్ అది ప్యాచ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇవి ఆల్రెడీ నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఈ ఫ్రాక్స్ చూసేయండి ఒకసారి. నెక్ అనేది సపరేట్గా చూద్దాం ఒకసారి. ఏ డ్రెస్కైనా కూడాను సేమ్ ఇదే ప్రాసెస్ అండి. మనం బక్రమ్ షీట్ యూస్ చేయకుండానే నెక్కి ప్యాచ్ అనేది వేశాను. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒక లైనింగ్ క్లాత్ని తీసేసుకొని ఇలా ఆది డ్రెస్ని నెక్ అనేది కొలుచుకోండి. ఇలా నెక్ అనేది ఆది డ్రెస్ నుంచి కొలిచేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. పైన ఒక 1/2 ఇంచు కుట్టుకోసానికి వదిలేసుకోండి. ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇలా కొలుచుకొని పైన కుట్టుకోసానికి 1/2 ఇంచు వదిలేసి చంక భాగం దగ్గర కరెక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1 ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకోండి. సో ఇలా అనమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అనేది ఇలా డ్రా చేసేసుకొని ఈ చంక భాగం దగ్గర భుజం దగ్గర మనకు 4 ఇంచులు షోల్డర్ ఉంటే 3 ఇంచులకి ప్యాచ్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కిందకి మనకు నెక్ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా టేప్తో ఇలా పెట్టేసుకొని 4 ఇంచులకి పెట్టేసుకోండి. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మీరు ఎలాంటి డిజైనరీ ప్యాచ్ వేయాలనుకుంటే దాన్ని బట్టి మీరు ఈ మార్కింగ్ని పెట్టేసుకోండి. ఇక్కడ కింద 4 ఇంచుల దగ్గర నుంచి ఇలా పైకి క్రాస్గా వెళ్తుంటే తగ్గించుకుంటూ రండి. పైన మనకు భుజం దగ్గర 3 ఇంచులకి ఉంటుంది. సో మనకి షోల్డర్ అనేది ఎంత ఉంటే దానికి ఒక 1 ఇంచ్ తగ్గించి పైన మార్క్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ దగ్గర కూడా రౌండ్ అనేది కట్ చేసేసుకోండి. ఈ విధంగా నెక్ కట్ చేసుకుంటే మనకు ఇలా రెడీ అయిపోతుంది. ఇది ప్యాచ్ అనమాట. సో ఇది లైనింగ్ మీద ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా తీసేసుకొని రివర్స్ వైపున ఈ ప్యాచ్ని ఇలా పెట్టేసుకొని మనకు ఎలాంటి డిజైన్ కావాలంటే దాని మీద అలా పెట్టేసుకోండి. ఇది నారాయణపేట చీరలో క్లాత్ అనమాట. సో ఫ్రాక్లు కుట్టాను కదా, అది మొత్తం కూడా వీడియోస్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ఈ విధంగా నేను ప్యాచ్ అయితే తీసుకున్నాను. ఇలా పిన్స్ పెట్టేసుకొని కదలకుండా మీరు కట్ చేసేసుకోండి. ఇలా మనకు లైనింగ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏదైనా డిజైనరీ ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే ఆ డిజైన్ని పోకుండా ఇలా పెట్టేసుకొని లైనింగ్ని అలా చూసి కట్ చేసేసుకోండి. సో మనం ఎలాంటి డిజైన్ నెక్ పెట్టాలనుకున్నా కూడా మనము బక్రమ్ షీట్ యూస్ చేసి పెడతాం కదా. సో ఇక్కడ మనము లైనింగ్ని ఇలా యూస్ చేసి కట్ చేసి పెట్టుకుంటున్నాము. ఇక్కడ మనం ఎలాంటి బక్రమ్ పీస్ అయితే యూజ్ చేయలేదండి. చాలా నీట్గా వచ్చేస్తుంది నెక్ మనకి. ఇలా ఎగ్జాక్ట్గా లైనింగ్ ఎలా ఉందో ఆ విధంగానే కట్ చేసి తీసేసుకోండి. నెక్ భాగం దగ్గర అయితే కట్ చేయకూడదు, అలానే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మనం కుట్టుకుందాము. ఇక్కడ నేను 2 డ్రెస్సులు డిజైన్ చేశానండి. సో 2 డ్రెస్సులకి నేను కట్ చేసి తీసుకున్నాను. సో చూసారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు నేను ఒకటి మీకు కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఒక రన్నింగ్ స్టిచ్ అయితే వేసేసుకోండి. నెక్ చుట్టూ కూడాను లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దగ్గర కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక వైపున ఇలా కుట్టు వేసేసుకోండి. ఇది కూడా రన్నింగ్ స్టిచ్ వేసేసుకొని తీసుకోండి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని చుట్టూ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రేట్ పీసే తీసుకున్నానండి. మీరు కావాలంటే క్రాస్ పీస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను స్ట్రేట్ పీస్ని ఇలా జాయింట్స్ చేసి తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ వెడల్పున్న క్లాత్ని ఇలా తీసేసుకొని మధ్యలో అంటే మనకి జాయింట్స్ వస్తే జాయింట్స్ వేసేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను పైపింగ్ వేసాను అనమాట. స్ట్రేట్ క్లాత్కే పైపింగ్ వేసానండి. సో మీరు ఇక్కడ యూస్ చేస్తే క్రాస్ పీస్ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఇది డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఇలా క్లాత్కి కరెక్ట్ వైపున ఇలా తీసుకొని ఇలా డబుల్ ఫోల్డ్ క్లాత్ని పెట్టేసుకొని దీనిలో థ్రెడ్ని పెట్టేసుకోవాలి. క్లాత్ పల్చగా ఉందని చెప్పేసి డబుల్ ఫోల్డ్ తీసుకున్నానండి నేను. ఇక్కడ ఈ పైన ఫ్యాబ్రిక్ పైన ఇలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవాలి. నేను మామూలు పాదంతోనే నేను వేసానండి థ్రెడ్ పైపింగ్. ఇలా థ్రెడ్తో పైపింగ్ లాగా వేసేసుకోవాలి చుట్టూ కూడాను ప్యాచ్కి. ఈ రౌండ్ మొత్తం కూడా వేసేసుకుంటూ రావాలి. మనం స్ట్రేట్ పిట్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసేసుకుంటూ రావాలండి. ఇలా నీట్గా వేసేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ చుట్టూ కూడాను చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. మనకు రౌండ్ తిరగడం కోసానికి ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని తీసుకోండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మనం నెక్ దగ్గర కట్ చేసుకోకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న నెక్ పీస్ని కూడాను ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా సెంటర్ చూసేసుకొని ఇక్కడ
మార్క్ పెట్టేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని సెంటర్ని ఇప్పుడు ఫ్యాబ్రిక్కి ఫ్రంట్ పార్ట్ ఫ్యాబ్రిక్ రివర్స్ వైపున పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టేసుకోండి. అటు ఇటుగా కదలకుండా పిన్ పెట్టేసుకొని ఇప్పుడు నెక్ ఎలా అయితే ఉందో అలాగా కుట్టేసుకోండి. మనం రౌండ్ నెక్ కాబట్టి ఇలా రౌండ్ మొత్తం కూడా కుట్టి తీసేసుకోండి. ఇలా రౌండ్ కుట్టుకున్న తర్వాత ఈ రౌండ్ నెక్ని మొత్తం కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకొని రౌండ్ తిరిగేలాగా ఇలా కట్స్ పెట్టేసుకొని ఇట్లా రివర్స్ వైపు పెట్టి లైనింగ్ క్లాత్ పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ పైన కుట్టు వేయాలి. ఇలా లైనింగ్ పైన కుట్టు వేసిన తర్వాత మనకి ఇలా కరెక్ట్ వైపుకి పెట్టేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా ఐరన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. లేదంటే ఇలా చేతితో ఇలా ప్రెస్ చేసినా కూడా మనకు నీట్గా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ వైపునకి వచ్చిన తర్వాత మనము పైపింగ్ వేసుకున్నాం కదా అటు సైడ్న, ఇప్పుడు ఈ పైపింగ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ ఈ పైన కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ మొత్తం కూడాను ఇలా అనుకుంటూ కుట్టు వేసేసుకుంటే మనకు నెక్ ప్యాచ్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఎలాంటి డిజైన్ అయినా కూడా ఇలా లైనింగ్ క్లాత్ పైన మనం కుట్టేసుకొని ఇలా నెక్కి అటాచ్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి. సో ఇలా మనకి నెక్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా మనం నెక్ని డిజైన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ 2 డ్రెస్సులు కూడాను నేను టోటల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీటికి సపరేట్గా హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశానండి. నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.